రోజూలాగే ఆ రోజు కూడా పీనాసి పిచ్చుక పేరయ్య అడవిలోని ఒక చెట్టు చుట్టూ తిరుగుతూ, ఈ చెట్టు దగ్గర పళ్ళమ్ముకునే కాకి రోజురోజుకు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నది. కుళ్ళిపోయిన పాడైన పండును కూడా కింద పడేయకుండా అలాగే పుట్టలో పెట్టుకుని తీసుకెళ్ళిపోతోంది. ఇలా అయితే నా కడుపు ఎలా నిండుతుంది? ఇక లాభం లేదు. పళ్ళమ్ముకునే కాకి మీద నా బ్రహ్మాస్త్రం పడాల్సిందే అని అనుకుంటూ ఆ చెట్టు తిరిగి తిరిగి అలసిపోయి కొమ్మ మీద వాలుతుంది. అప్పుడే ఆ చెట్టు దగ్గరికి పళ్ళబుట్టను తీసుకుని పళ్ళమ్ముకునే కాకి వస్తూ తన చెట్టు దగ్గర ఆగిన పిచుక పేరయ్యని చూసింది. వామ్మో, ఇదేమిటి ఈరోజు నాకంటే ముందు వచ్చి నేను పళ్ళమ్ముకునే చెట్టు దగ్గర వాలింది? ఓహో, నేనేమైనా కుళ్ళిపోయిన పాడైన పళ్ళని పడేసుంటానని ఆశపడి వచ్చినట్టుంది. అక్కడ ఏమీ కనబడకపోయేసరికి నిరాశముఖంతో బాధపడుతున్నట్టుగా ఉంది. అయినా ఇప్పుడు మనం అక్కడికి వెళ్లకుండా ఉండటమే మంచిది అని అనుకుంటూ ఆ చెట్టు దగ్గరికి వెళ్లకుండా వెనక్కి తిరిగి వెళ్తుంటే పిచుక పేరయ్య చూసింది. ఓహో పళ్ళకాకి, ఆగాగో, నేను వస్తున్నాను అని ఆ చెట్టు మీద నుంచి లేచి ముందుకు వెళ్తూ పళ్ళకాకిని ఫాలో అవుతూ ఉంటుంది. పళ్ళకాకి ఆ పిలుపు విని వెనక్కి తిరిగి చూసింది. పిచుక పేరయ్య తన వెనక రావడం కనిపించింది. అంతే, కంగారుగా దీనమ్మ కడుపు మాడా, ఇప్పుడు దీని నుంచి తప్పించుకోవడం ఎలా అని అనుకుంటూ దిక్కులు చూస్తున్న పళ్ళకాకి ఏమాత్రం కనబడకుండా దట్టంగా కొమ్మలు ఆకులు ఉన్న ఒక చెట్టు కనబడింది. ఆహా, నువ్వు ఉన్నావు దేవుడా, ఈ దట్టమైన చెట్టును చూపించి నన్ను నేను కాపాడుకునేలా చేశావు అని సంతోషపడుతూ ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఒక కొమ్మ మీద ఆకుల చాటుకు దాక్కుని ఉంటుంది. ఇక్కడ నేను దాక్కుని ఉన్నానని ఆ పీనాసి పిచుక పేరయ్య ఎప్పటికీ తెలుసుకోలేడు. నా కోసం వెతికి వెతికి అలసిపోయి తన ఇంటికి వెళ్తుంది అని సంతోషపడుతూ ఆ చెట్టు దగ్గరకు వచ్చిన పీనాసి పిచుక పేరయ్యను చూస్తూ ఉంటుంది. ఆ చెట్టు దగ్గరకు వచ్చిన పిచుక పేరయ్య అయోమయంగా దిక్కులు చూస్తూ, పళ్ళకాకి ఇటువైపే కదా వచ్చింది, ఇంతలో ఎక్కడ దాంగుందబ్బా అని అనుకుంటూ దిక్కులు చూస్తూ ఉంటుంది. ఏ దిక్కున పళ్ళకాకి వెళ్తున్నట్టు కనిపించలేదు తనకి. దాంతో ఇంతలోనే ఆ పళ్ళకాకి నా కంటికి కనిపించినంత దూరం వెళ్ళిందంటే నేను నమ్మను. అందుకే ఈసారి ముక్కుకు పని చెప్పాలి. పళ్ళవాసన ఎక్కడి నుంచి వస్తుందో అక్కడే పళ్ళకాకి ఉన్నట్టు అని అక్కడ ఉన్న ఒక చెట్టు మీద వాలుతుంది పిచుక పేరయ్య. దాక్కుని ఉన్న పళ్ళకాకి పిచుక పేరయ్యని గమనిస్తూ, ఇదేమిటి, నేను కనపడకుండా ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందని అనుకుంటే అది ముందుకు వెళ్లకుండా ఇక్కడే మరొక చెట్టు మీద వాలింది. కొంపదీసి నేను ఈ చెట్టు మీద కనపడకుండా దాక్కున్న విషయం గ్రహించిందా ఏంటి? అయినా దానికి అంత తెలివిలేదు అని అనుకుంటూ పిచుక పేరయ్యను చూస్తూ ఉంటుంది. ఒక చెట్టు మీద వాలిన పిచుక పేరయ్య గట్టిగా గాలి పీల్చి వదిలింది. పళ్ళకాకి పళ్ళ నుంచి వస్తున్న పళ్ళవాసన పిచుక పేరయ్య ముక్కుకు తగిలింది. అంతే, పిచుక పేరయ్య ముఖం సంతోషంతో గులాబీ పువ్వులా విచ్చుకుంది. అమ్మ పళ్ళకాకి, నా నుంచి తప్పించుకోవాలని దట్టమైన ఆ చెట్టు మీద ఆకుల చాటున దాక్కున్నావా? వస్తున్నాను అని సంబరపడుతూ ఆ చెట్టు మీద నుంచి లేచి వెళ్ళిపోతుంది. అది చూసి పళ్ళకాకి సంతోషపడుతుంది. కాని ఆ సంతోషం పళ్ళకాకి క్షణం కూడా ఉండలేదు. పీనాసి పిచుక పేరయ్య వచ్చి పళ్ళకాకి పక్కనే వాలింది. పళ్ళకాకి అయోమయంగా చూస్తూ, ఓరి నాయనో, నేనిక్కడ దాక్కున్న విషయం దీనికెలా తెలిసింది? ఇది మామూలు పీనాసి పిచుక కాదు, మహా పీనాసి పిచుక. ఇప్పుడు దీని నుంచి తప్పించుకోవడం కష్టమే. అయినా డబ్బులివ్వకుండా పళ్ళిచ్చేది లేదని గట్టిగా చెప్తాను అని లోపల అనుకుంటూ ఉండగా పిచుక పేరయ్య సంతోషంగా, నా నుంచి నువ్వు తప్పించుకోలేవు పళ్ళకాకి అని నాక్కూడా ఇప్పుడే అర్థమైంది పీనాసి పిచుక. మారినాక ఆలస్యం చేయకుండా 2-3 పళ్ళు నాకిచ్చేసి వెళ్ళి నా పళ్ళు అమ్ముకో. డబ్బులిస్తే ఇస్తాను పిచుక అని పళ్ళకాకి గట్టిగా అనగానే పీనాసి పిచుక ఒక్కసారిగా పగలబడి నవ్వుతుంది. ఆ నవ్వుకి అడవి మొత్తం షేక్ అవుతుంది క్షణం పాటు. నువ్వెలా నవ్వినా సరే పిచుక, ఈరోజు డబ్బులిస్తేనే నీకు పళ్ళిస్తాను, లేదంటే లేదు. మర్యాదగా 2 పళ్ళిస్తే నేను వెళ్ళిపోతాను, లేదంటే ఇప్పుడు నేను కొట్టే దెబ్బకి ఇంకెప్పుడు నువ్వు పళ్ళ వ్యాపారం చేయలేవు, ఎక్కడా పళ్ళు అమ్ముకోలేవు అని సీరియస్గా చెబుతుంది పీనాసి పిచుక. ఆ మాట విని పళ్ళకాకి, నీకు నేను అలాంటి అవకాశం ఇవ్వను కదా,
నువ్వు ఇచ్చేదేంటి, నేనే తీసుకుంటాను. అడవి మొత్తం తిరుగుతూ కనబడిన ప్రతి పక్షికి చెబుతాను పళ్ళకాకి కుళ్ళిపోయిన పాడైన పళ్ళని పడేయకుండా బాగున్న పళ్ళతో పెట్టి పళ్ళను అమ్ముతోంది. అలా పాడైన పళ్ళు తింటే ఎంత అనారోగ్యమో ఆలోచించండని చెబుతాను. నేనమ్మడానికి వెళ్తున్నప్పుడు పాడైన పళ్ళని పడేస్తాను కదా. నువ్వు అలాంటి పనులు చేస్తావనే నేను నా జాగ్రత్తలో ఉన్నాను అని చెప్పి సెల్ఫోన్లో ఉన్న ఫోటో చూపిస్తుంది. ఆ ఫోటోలో పళ్ళకాకి పాడైన కుళ్ళిపోయిన పళ్లను మంచిగా ఉన్న పళ్లతో పెట్టి అమ్ముతున్నట్టుగా ఉంటుంది. పళ్ళకాకి అయోమయంగా పీనాసి పిచ్చుకను చూస్తూ, ఇలా దెబ్బ కొడతావని అనుకోలేదు పీనాసి పిచ్చుక. నువ్వు అడిగిన 2 పళ్ళు ఇస్తాను, నా కడుపు మీద కొట్టకు అని చెప్పి పళ్ళిస్తుంది. ఇలా నాకు రోజూ కావాలి అని చెప్పి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తెలివైన పీనాసి పిచ్చుక. ఆ రోజు పిచ్చుక బర్త్డే అయినా పిచ్చుక ఏమాత్రం ఖుషీగా లేదు. కొత్తగా జరిగేదేముందని రోజులాగే ఆ రోజు కూడా కూలి పనికి వెళ్తూ ఉంటుంది. అడవిలో ఒక చెట్టు కింద పావురం, కాకి, చిలుక, గ్రద్ద, కొంగ ఇలా అన్ని పక్షులు కలిసి డెకరేషన్ చేసి పిచ్చుకకు బర్త్డే సర్ప్రైజ్ ఇవ్వాలని మాట్లాడుకుంటున్నాయి. నేను చెప్పిన దానికి ఏమంటారు ఫ్రెండ్స్? అనడానికి ఏముంది పావురమ్మ, పిచ్చుక గురించి మనందరికీ తెలుసు. అది మనతో ఎక్కువగా కలవదు, సరిగ్గా మాట్లాడదు, ఒంటరిగా ఉండాలని అనుకుంటుంది. 4 సార్లు పిలిస్తే ఒక్కసారి అది కూడా బలవంతంగా పలుకుతుంది. అలాంటి పిచ్చుక కోసం డబ్బులు ఖర్చు పెట్టి తన బర్త్డేని సెలబ్రేషన్ చేయడం అవసరమా? అవసరమా అంటే చిలుక, నేను మాత్రం అవసరమనే చెబుతాను. ఎలా అవసరమో, ఎందుకు అవసరమో చెప్పుకోంగా. ఇలా చూడు గ్రద్ద, పిచ్చుక ఈ అడవికి రాకముందు వేరొక అడవిలో ఉన్నదని మనందరికీ తెలిసిందే కదా. అవును కొంగ, తెలుసు. అక్కడున్నప్పుడు ఈ పిచ్చుక తనతో మాట్లాడుతున్న ప్రతి పక్షిని తన వాళ్ళుగా అనుకొని పెద్ద మొత్తంలో మోసపోయింది. అది తలుచుకుంటూ అక్కడ బతకలేక మన దగ్గరకు వచ్చింది. మనతో కొంతలో కొంత స్నేహంగానే ఉంటోంది, అభిమానంగానే చూస్తోంది, ఇష్టంగానే మాట్లాడుతోంది అని కొంగ చెబుతుండగా మాట మధ్యలో చిలుక కల్పించుకొని, కానీ కొంగ ఎప్పుడు మనం ఎక్కడికి పిలిచినా రాలేదు. మొహమాటానికి వస్తానని చెబుతుంది కానీ వచ్చింది మాత్రం లేదు. అలాంటి పిచ్చుకకి మనం డబ్బులు వేసి కూల్ కేక్ తీసుకొచ్చి తన బర్త్డేని సెలబ్రేషన్ చేయడం నాకెందుకో ఇష్టం లేదు, నచ్చడం లేదు అని చెప్పేసింది. ఇదే అతనుగా భావించిన గ్రద్ద కూడా, నాకు కూడా ఇష్టం లేదు, ముఖ్యంగా నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇవ్వలేను. సరేలేండి, మీకు ఇష్టం ఉంటేనే ఇవ్వండి, ఇవ్వకుంటే ఎందుకు ఇవ్వరని అడిగేవాళ్ళు లేరు. అందరం కలిసి పిచ్చుక బర్త్డేని సెలబ్రేషన్ చేద్దామని అనుకున్నాం. మీకు ఇష్టం లేదు కాబట్టి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే సరిపోతుంది. అలా కాదు ఫ్రెండ్స్, పావురం చెప్పినందుకైనా మన పిచ్చుక బర్త్డేని సెలబ్రేషన్ చేద్దాం. మనం చేద్దామని అనుకున్నా ఆ పిచ్చుక రాదురా కాకి. రాదని అనుకుంటే ఎలా చెప్పగలద్దా? మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా. అవును కాకి, మన ప్రయత్నం మనం చెయ్యాలి. కాకి, నువ్వు పిచ్చుకను మన దగ్గరికి తీసుకొస్తారంటే తన బర్త్డేని సెలబ్రేషన్ చేద్దాం, లేదంటే లేదు. ఏమంటావు కాకి? నేనా? పిచ్చుకనా మన దగ్గరికి తీసుకురావాలా? వామ్మో, పిచ్చుక నేను చెప్పేది వింటేనే కోపం తెచ్చుకుంటుంది. ఇక బర్త్డే పార్టీకి వెళ్దామని చెప్తే ఇంకేమైనా ఉందా? నువ్వు ఒప్పించి తీసుకొస్తానని మాట ఇస్తేనే మేమంతా డబ్బులు ఇవ్వడానికి సెలబ్రేషన్ చేయడానికి రెడీగా ఉన్నాం కాకి. ధైర్యం చేయి కాకి, ఎలాగో నువ్వు పిచ్చుకను లవ్ చేస్తున్నావు కదా, ఇదే మంచి సమయం. తన బర్త్డేని సెలబ్రేషన్ చేసినట్టుంటుంది, నీ లవ్ గురించి చెప్పినట్టు ఉంది. ఆలోచన బాగానే ఉంది పావురం, కాకపోతే పిచ్చుక ఒప్పుకుంటుందా అని సందేహంగా ఉంది. ప్రయత్నం చేస్తేనే కదా కాకి ఏదో ఒకటి మనకు తెలిసేది. ఏం చేయకుండా నీలో నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నీ లవ్ని పిచ్చుక ఒప్పుకుంటుందా చెప్పు? నీ ప్రేమ నీ కళ్ళల్లో, నీ మాటల్లో పిచ్చుకకి కనబడలేదు. అందుకే బర్త్డేని అడ్డు పెట్టుకొని మా అందరి ముందు చెప్పు, పిచ్చుక ఒప్పుకుంటుంది, నాకు నమ్మకం ఉంది అని పావురం చెప్పగానే కాకికి ధైర్యం వచ్చింది. సరే పావురమ్మా, పిచ్చుక బర్త్డే సెలబ్రేషన్కి అన్ని ఏర్పాట్లు చేయండి. నేను ఏదో ఒక విధంగా పిచ్చుకని ఒప్పించి తీసుకొస్తాను. తనకు కేక్ కటింగ్ అయ్యాక నా మనసులో మాట చెబుతాను అని కాకి అక్కడి నుంచి బయలుదేరి పిచ్చుక ఇంటి వైపు వెళ్తుండగా దారిలో పిచ్చుక కనపడింది. ఏ పిచ్చుక, హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ రా కాకి, ఈరోజు కూలి పనికి రావడం లేదా?
నేను రావడం లేదు, నువ్వు వెళ్ళడం లేదు. నువ్వు రాకపోవడం అనేది నీ ఇష్టం రా కాకి. నన్ను వెళ్ళొద్దని చెప్పే రైట్స్ మాత్రం నీకు లేదు. నీ ఫ్రెండ్గా నాకు ఆ రైట్స్ ఉన్నాయి పిచ్చుక. ఈరోజు నీ బర్త్డే. సరదాగా అలా అడవి మొత్తం తిరుగుతూ కబుర్లు చెప్పుకుందాం పిచ్చుక. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అడవి మొత్తం తిరుగుదామా? అవును పిచ్చుక, బాగుంటుంది. మనకొక మెమరబుల్గా ఉంటుంది. బర్త్డే సెలబ్రేషన్ అంటే అని పిచ్చుక చెప్పడం మొదలు పెడుతుండగా కాకి కల్పించుకొని, ప్లీజ్ పిచ్చుక, ఈరోజు కూడా నీ నీతి వాక్యాలు తప్పవా మాకు? ఈ ఒక్కరోజు వాటిని పక్కన పెట్టొచ్చు కదా. నాతో సరదాగా అలా అడవి మొత్తం తిరుగుతూ మాట్లాడొచ్చు కదా. నాతో మాట్లాడతావా? మాట్లాడతాను పిచ్చుక. ఎప్పుడూ పని పని అంటూ పని చేస్తూనే ఉంటావు. ఈరోజు నీ బర్త్డే కదా, సరదాగా అలా వెళ్దాం పదా అని కాకి చెప్పగానే పిచ్చుక ఎందుకో కాదని లేకపోయింది. కాకితో కలిసి సరదాగా మాట్లాడుకుంటూ అడవి మొత్తం తిరుగుతూ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళింది. ఆ చెట్టు దగ్గర మిగతా పక్షులు కలిసి బర్త్డే సెలబ్రేషన్కి కావాల్సిన డెకరేషన్ని పూర్తి చేశాయి. పిచ్చుకను చూసి, హ్యాపీ బర్త్డే పిచ్చుక, థ్యాంక్స్ పౌరమా అని చెబుతుండగా చిలుక, కొంగ, గ్రద్ద, కాకి అన్నీ తిరిగి బర్త్డే విషెస్ చెప్తారు. పిచ్చుక చాలా సంతోషపడుతుంది. కూల్ కేక్ని కట్ చేసింది. అన్ని పక్షులకు తినిపించింది. సంతోషపడుతూ, నా బర్త్డేని ఇంతలా సెలబ్రేషన్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నిజం చెప్పాలంటే ఈ ఆలోచన మాది కాదు పిచ్చుక, కాకిదే. చాలా థ్యాంక్స్ కాకి. మనలో మనకు థ్యాంక్స్ ఎందుకు పిచ్చుక? నేను నిన్ను మనసారా ఇష్టపడుతున్నాను, పెళ్ళి చేసుకుంటాను. సరే కాకి, నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం అని పిచ్చుక చెప్పగానే అది విన్న అన్ని పక్షులు సంతోషంతో చప్పట్లు కొడతాయి. కాకి కూడా భలే సంతోషం వేసింది ఆ మాట వినగానే. కాకపోతే నా కోసం నువ్వు ఒకటి చెయ్యాలి. చేస్తాను, చెప్పు పిచ్చుక. ఇప్పుడు నాకు ఈ కూల్ కేక్ ఇల్లు కావాలి. ఎప్పటి వరకు కట్టిస్తావు? ఎప్పటి వరకు ఎందుకు పిచ్చుక? అందరూ కళ్ళు మూసుకోండి చెప్పగానే పక్షుల ముఖం కళ్ళు మూసుకుంటాయి. కాకి కళ్ళు మూసుకొని ఒక మంత్రం చదువుతాడు. అంతే, కూల్ కేక్ ఇల్లు ప్రత్యక్షమవుతుంది. అది చూసి పిచ్చుక సంతోషపడుతుంది. కాకిని పెళ్లి చేసుకొని పేదరికం నుంచి బయటపడుతుంది. సంతోషంగా జీవిస్తూ ఉంటాయి. కూరగాయల బుట్ట పట్టుకుని వెళ్తున్న పిచ్చుక తండ్రికి దారిలో కాకి కలిసి, అయ్యో మావయ్య, మీకెందుకు శ్రమ? నేనున్నాను కదా, నాకివ్వండి. నేను ఈ కూరగాయల బుట్టని ఇంటి వరకు మోసుకొస్తాను. నువ్వు మోసుకొస్తావు కాకి, బాగానే ఉంది. కానీ నీకివ్వడానికి నా దగ్గర కూలీ డబ్బులు లేవు అని చెప్పగానే కాకి చిన్నపుచ్చుకొని, అదేమిటి మావయ్య అలా అంటారు? అభిమానంతో సహాయం చేద్దామని నేను అనుకుంటుంటే తమరలా హేళనగా మాట్లాడడం ఏం బాగాలేదు. ఏమిటి కాకి, నువ్వు నన్ను మావయ్య అంటున్నావా అని అడిగింది. కాకి ఆ మాట విని సంతోషపడి తనలో తను, అమ్మయ్య, ఈ ముసలోడికి ఇప్పటికైనా నేను మావయ్య అని పిలిచింది వినపడింది. నన్ను అడుగుతున్నాడు. ఇదే మంచి సమయం. ధైర్యం తెచ్చుకొని తన కూతురు పిచ్చుకొని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్తాను. అర్థం చేసుకొని నాకు పిచ్చుకకి పెళ్లి చేస్తాడు అని అనుకుంటూ ఉండగా పిచ్చుక తండ్రి మళ్ళీ అడుగుతుంది. ఇలా చూడు కాకి, నువ్వు నన్ను మావయ్య అని 2 సార్లు పిలిచింది వినబడింది. పిలుపు బాగుంది, నువ్వు పిలవడం బాగుంది. నువ్వెందుకలా పిలుస్తున్నావో అర్థం చేసుకోలేని అమాయకుణ్ణి మాత్రం కాదు. మొత్తం అర్థం చేసుకున్నారు కదా మావయ్య. ఇక మీరే పిచ్చుకతో మాట్లాడి మా పెళ్లి చేశారంటే మీ కళ్ళ ముందు సంతోషంగా కాపురం చేసుకుంటాం. అది మాత్రం నేను చెయ్యలేను కాకి. నువ్వే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళు, నీ మనసులోని మాటని చెప్పు. తను ఒప్పుకుంటే పెళ్లి చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు అని చెప్పగానే కాకి మురిసిపోయింది. సరే మావయ్య, మీరింటికి వెళ్ళండి. నేను మొక్కజొన్న పంట దగ్గరికి వెళ్తాను. అక్కడ కాపలా ఉంటున్న పిచ్చుకను కలిసి విషయం మొత్తం చెబుతాను. చూడల్లుడు, నా కూతురు పిచ్చుక మనసారా ఒప్పుకుంటేనే నీ మనువు, లేదంటే మాత్రం ఇబ్బంది పెట్టకుండా నీ పని నువ్వు చేసుకోవాలి. సరే మావయ్య అని కాకి అక్కడ్నుంచి బయలుదేరి మొక్కజొన్న పంట దగ్గరకొచ్చింది. ఆ పంటకి కాపలాగా ఉన్న పేద పిచ్చుక ఎక్కడా కనపడలేదు. కాని పిచ్చుక మాత్రం ఆ పంట గట్టునున్న చెట్టు మీద ఉండి కాకిని చూస్తూ, ఈ కాకి నేను కాపలాగా లేనని తెలుసుకొని మొక్కజొన్నలను దొంగతనం చేయడానికి వచ్చినట్టుంది. దొంగతనం చేస్తుండగా పట్టుకుంటాను. పావురం యజమాని దగ్గర మంచి మార్కులు కొట్టేస్తాను. జీతం పెంచుకుంటాను
అని సంబరపడుతూ ఉంటుంది. కాకి మాత్రం ఆ మొక్కజొన్న పంట చుట్టూ తిరుగుతూ తనలో తను, ఇదేమిటి, ఈ మొక్కజొన్న పంట దగ్గర పిచ్చుక ఒంటరిగా కాపలా కాస్తూ ఉంటుందని తనని నేను ప్రేమిస్తున్న విషయం చెబుదామని వస్తే నా అందాల పిచ్చుక ఇక్కడెక్కడా కనపడటం లేదే అని అనుకుంటూ ఉండగా పిచ్చుక కర్ర పట్టుకొని వచ్చి కాకిని కొట్టబోయింది. కాకి అది చూసి, హే పిచ్చుక, ఆగాగు, నేను నీ పంటను దొంగతనం చేయడానికి రాలేదు అని కాకి చెప్పగానే పిచ్చుక వెంటనే కొట్టడం ఆపేసి, మరెందుకు నా పంట దగ్గరకొచ్చావు కాకి అని పిచ్చుక అడగగానే కాకి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అయినా కాకి ధైర్యం చేసి, నీకోసమే వచ్చాను పిచ్చుక అని చెప్పింది. పిచ్చుక ఆ మాట విని అదోలా చూస్తూ, నా కోసం వచ్చావా? ఎందుకు? నువ్వు నా కోసం ఈ మొక్కజొన్న పంట దగ్గరికి రావడం ఎందుకు? ఇంటి దగ్గర ఉన్నప్పుడు రావాల్సింది కదా. ఇంటి దగ్గర మీ అమ్మ నాన్న ఉంటారు కదా పిచ్చుక, అదీ కాక నువ్వు ఇంటి దగ్గర సరిగ్గా మాట్లాడవు కదా, అందుకే ఇలా పంట దగ్గరకు వచ్చాను. ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉంటావు, మనసారా కాసేపు మాట్లాడుకోవచ్చు. ఏమిటో నువ్వు నాతో మనసారా మాట్లాడే విషయం? అదే మన ప్రేమ గురించి, మన పెళ్లి గురించి అని కాకి చెప్పగానే పిచ్చుక ఆశ్చర్యంగా చూస్తుంది. ఏమిటి కాకి నువ్వు మాట్లాడేది? మన ప్రేమ, మన పెళ్ళేంటి? అదేంటి పిచ్చుక అలా అంటావు? నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నాను. అప్పుడది నీ ప్రేమ, నీ పెళ్ళి అవుతుంది. కానీ మన ప్రేమ, మన పెళ్ళి కాదు. ఏమిటి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని హేళనగా నవ్వింది పిచ్చుక. కాకి అయోమయంగా చూస్తూ, ఎందుకు పిచ్చుక అంత హేళనగా నవ్వుతున్నావు? హేళనగా నవ్వకుండా ఏం చేయమంటావు కాకి? నువ్వు ఉండటానికే ఇల్లు సరిగ్గా లేదు, బతకడానికి కావలసిన సంపాదన సరిగ్గా లేదు. ఇక నన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని ఎక్కడుంచుతావు, ఎలా పోషిస్తావు అని పిచ్చుక అడగగానే కాకి ఎలాంటి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోతుంది. అది చూసి పిచ్చుక, నీది ఉత్తత్తి ప్రేమని నాకు తెలుసు కాకి, వెళ్ళు అని అనుకుంటూ పంట కాపలా చేస్తూ ఉంటుంది. కాకి అక్కడక్కడ కూలిపోయిన తన ఇంటికొచ్చి తన ఇంటిని, తన జీవనాన్ని చూసుకొని, పిచ్చుక చెప్పింది నిజమే, మనసారా ప్రేమించిన పిచ్చుకని ఇష్టంగా ఇక్కడికి తీసుకొచ్చి ఇబ్బంది బాధ పెట్టలేను. తను సంతోషంగా ఉంటేనే కదా నేను సంతోషంగా ఉండేది. తను నన్ను అడగటంలో ఏమాత్రం తప్పులేదు. ఒక మంచి ఇల్లు చేయడానికి రెగ్యులర్గా ఉండే పనిని చేసుకోవాలి. అప్పుడు పిచ్చుక ముందుకు వెళ్ళాలి. తను అడిగిన వాటికి ధైర్యంగా సమాధానం చెప్పాలి. తన ప్రేమని పొందాలి. కానీ ఇల్లు కట్టేదెలా? పిచ్చుక ప్రేమని పొందేదెలా? తనతో జీవితాంతం కలిసి బతికేదెలా అని ఆలోచనలో పడింది. అలా సమయం గడుస్తూ చీకటి పడింది. పిచ్చుక ఇంటికొచ్చింది. చలికాలం కావడంతో మంచు పడుతూ ఉంటుంది. పిచ్చుక తండ్రి ఇంట్లో క్యాంప్ ఫైర్ వేసి భోజనం సిద్ధం చేసింది. ఇద్దరూ తింటుంటారు. ఏమ్మా, కాకొచ్చిందా? నా దగ్గరికి వస్తానని మీకు ముందే చెప్పిందా నాన్న? అవును తల్లి, తన ప్రేమ గురించి కూడా చెప్పింది. నాకు కూడా చెప్పింది. నేను తగిన సమాధానమిచ్చాను. మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక నా దగ్గరికి రాదు అని మాట్లాడుకుంటూ తింటారు. కాకి మంచి పడుతున్న ఇంట్లో బాధగా ఉంటూ పిచ్చుక అలా బాధ పెట్టకూడదని ఆలోచన చేస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. పిచ్చుక తండ్రి పిచ్చుక మొక్కజొన్న పంట కాపలా చేసుకుంటూ జీవిస్తూ ఉండగా ఒక రోజున కాకొచ్చింది. వాటితో మాట్లాడి తన కొత్త ఇంటికి తీసుకెళ్ళింది. అది కొబ్బరి బొండం ఇల్లు. పిచ్చుక, ఈ ఇంట్లో నీకెలాంటి ఇబ్బంది ఉండదు, బాధ ఉండదు. వర్షం వచ్చినా ఏం కాదు, మొత్తం మంచు పడినా ఏం కాదు, సమ్మర్ వచ్చినా ఏం కాదు. నేను పనికెళ్ళి ఇంటికొచ్చేసరికి యువరాణిలా ఉంటూ మమ్మల్ని చూసుకుంటే చాలు. ఏమంటారు మావయ్య? అంతే కదా అల్లుడు అని చెప్పగానే పిచ్చుక సంతోషపడుతుంది. కాకి పిచ్చుకల పెళ్లి జరుగుతుంది. కొబ్బరి బొండం ఇంట్లో సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటారు.